తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు. ఏంటి అనుకుంటున్నారండి? పనసకాయ అండి. ఇవన్నీ కూడా పనస్తనులండి. సీజనల్ ఫ్రూటు. కంపల్సరీ తినాల్సిందే. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అలాగే వీటి పనస పిక్కల్లో వచ్చేటప్పటికి మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీన్ని కట్ చేయడం మాత్రం చాలా హార్డ్ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా! మాకైతే గంటన్నర పట్టిందండి. మామూలుగా అయితే బయట మనము కొనుక్కొని తింటాం కాబట్టి ఖచ్చితంగా డజను 60-80 వరకు తీసుకుంటూ ఉంటారు. సో, ఇందులో అయితే గనక మనకి చాలా వచ్చినాయండి. వర్తీ ఆఫ్ ఒక 1500 వచ్చేలా ఉందండి. అంటే మార్కెట్ అనేది ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఇది మనం ఏజెన్సీ వెళ్ళినప్పుడు బ్రదర్ తీసుకొచ్చారన్నమాట అండి. చూస్తున్నారు కదా! భారీ సైజులో ఉంది. ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది అన్నట్టుందండి. అసలు ఆ చెట్టు ఇంత బరువుని ఎలా మోస్తుందో కూడా తెలియలేదండి. నిజంగా కట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చాలా జాగ్రత్తగా కట్ చేయండి. అలాగే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి చేతికి ఆయిల్ రాసుకొని పనస్తొనలను తీయండి. ఫైనల్లీ అమ్మ, నాన్న అయితే మాత్రం దీన్ని కట్ చేసేసారండి నీట్‌గా. తొనలను కూడా తీసేశారు. దానిపైన అడిషనల్ పార్ట్ అంతా కూడా నేను ఏమన్నా ఉంటే గనక తీసేసి పక్కన పెట్టేశాను. ఎందుకనంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి కంపల్సరీ షేర్ చేయాలి కదండీ! అంతా ఒకళ్ళే తినేయం కదండీ! సీజనల్ ఫ్రూట్ అనేది కంపల్సరీ తినడం అలవాటు చేసుకోండి. ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్‌ని ఆ సీజన్‌లో ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా! ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది ఇలా వచ్చిందండి. అమ్మ చక్కగా తొనలు తొనలు పనంగా తీసేసింది. సో, నేను దాంట్లో ఇలాగా పిక్కలు బయటకొచ్చేసిన వాటిల్ని పక్కకు పెట్టేశాను. అలాగే మంచిగా ఉన్న వాటిల్ని ఫ్రెండ్స్‌కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికి కూడా పంపించామండి. ఇన్ని తొనలైతే వచ్చినియండి. 200 పెట్టి కొంటే చూడండి ఎన్ని తొనలొచ్చినియో. మనం ఈ పైనున్న స్వీట్‌గా ఉండే తొన తింటాము. అలాగే లోపలున్న పిక్కని ఉడకబెట్టుకొని తినొచ్చు. లేదంటే కర్రీలో వేసుకోవచ్చు. అలాగే కాల్చుకొని తింటే మాత్రం సూపర్బ్ టేస్టీగా ఉంటుందండి. సో, మీలో ఎంతమందికి ఈ పనస తొనలంటే ఇష్టమండి? ఒక కామెంట్ చేసేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఉంటామండి. బై బై అండి.